కోటీశ్వరుడు. అతని దగ్గర చాలా 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 డబ్బు ఉంది. నా పాప చాలా బాగుంటుంది. ఇక అల్లుడు గారు, ఇక మీరైతే సిద్ధమైపోండి. మేము ముహూర్తాలకైతే మాత్రం మాట్లాడిస్తున్నాం. మొత్తం రెడీ అయిపోతుంది. ధను అన్న పెళ్ళంట. ఓయ్ ధను అన్న పెళ్ళంట, ధను అన్న పెళ్ళంట, ధను అన్న పెళ్ళంట, ధను అన్న పెళ్ళంట. నాకేమో స్వీట్లు హాట్లు అంట తింటాను. టాటా. అల్లుడు గారు, మీరు మాకు అల్లుడు అవ్వడం మాకు ఎంతగానో ఆనందంగా ఉందండి. మా అమ్మ ఎంతో అదృష్టం చేసుకుని ఉంది, అందుకే మీరు మాకు అల్లుడు అవుతున్నారు. తరువనా ఏయ్ తరువనా 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 లే, ఉదయం అవుతుంది ఇంకా లేవలేదేంటి? లేవయ్యా, ఎంతసేపు పడుకుంటావు? అబ్బా లేచలేడు. ఏం చేస్తున్నావు తరువనా? ఇంతసేపు పడుకుంటావా? ఎంతసేపు అయ్యా నువ్వు పడుకునేది? ఏంటి? అరే సించాన్, ఇదంతా కళ. రే, నాకు నా జానుకి పెళ్ళైనట్టు కళ వచ్చిందిరా. పెళ్ళి అయిపోతున్నట్టుగా ఉంది, కరెక్ట్ గా వచ్చి లేపావు. ఇదంతా కళ నిజం అనుకున్నారా బాబు? నా పెళ్లిలో మంచిగా పెళ్ళి అవుతున్నట్టుగా, నువ్వు పక్కకెళ్ళి ఫుల్ గా భోజనాలు కుమ్ముతున్నట్టుగా కళ వచ్చిందిరా. రే సించాన్, ఇదంతా అబద్ధమా? రే సించాన్, నేనైతే అసలాగను. పద, ఇక లేట్ చేయకుండా వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాం. జాను వచ్చేసి ఈ రోజే మాట్లాడమంది. ఎలా అయినా మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం ఒప్పించేసి ఎలా అయినా సరే మనం పెళ్లి చేసుకోవాల్సిందే. తరువనా, మనం పెళ్లి కాదు, నీ పెళ్ళే. నన్నెందుకు కలుగుతున్నావు మధ్యలో? అదేరా, నా పెళ్ళే. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరి వాళ్ళైతే అడుగుదాం, ఓకేనా? అరే యారు, సమయానికి మన ఇల్లు అన్ని కబ్జా చేసి పడేశారు. మన దగ్గర రూపాయి ఆస్తి లేకుండా చేశారు. కానీ పర్వాలేదురా, రూపాయి ఆస్తి లేకపోయినా సరే నా దగ్గర ఉన్న గుండె, నా దగ్గర ఉన్న ప్రేమ మొత్తం నేను వచ్చేసి నా జానుకి ఇచ్చాను. నేను మొత్తం మాట్లాడి వాళ్ళ నాన్నగారిని ఎలా అయినా సరే ఒప్పిస్తాను. ఎందుకంటే నేను ఎవరనుకుంటున్నావు? తెలుసు కదా నీకు, ఎట్లయినా ఒప్పిస్తా అని. ఇప్పుడు చూస్తావు కదా. తరువనా నీకేంటి? మనిషి కొంచెం మొండిగా ఉన్న మనసు అయితే బంగారు అనేది ఎలా అయినా సరే వాళ్ళ నాన్న ఒప్పుకుంటారు. ఎందుకంటే నీ స్టైలు, నీ యాటిట్యూడ్, నీ పవరు మామూలుగా ఉండదు. ఎలా అయినా సరే వాళ్ళ నాన్న ఒప్పుకుంటారు. అంతే దర్శించాను. నువ్వు మాట్లాడుతుంటే ఇంకా ధైర్యం వస్తుంది. అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ నాన్నగారిని అయితే మనం ఒప్పించే తీరుతాం, ఓకేనా? ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అక్కడే కొట్టి పడేద్దాం, ఓకేనా? ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని ఒక్కరిని ఒప్పిస్తే చాలు అన్నదనమాట. ఓకే, ఇదే వాళ్ళ ఇల్లు. ఓరి నాయనా, ఏంట్రా ఇన్ని కార్లు ఇవన్నీ ఉన్నాయి? ఇదెవరు ఇక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, జాను వాళ్ళ నాన్నగారు ఉన్నారా? ఎందుకంటే జానుకి కాబోయే ఫ్యూచర్ హస్బెండ్ ని వచ్చాను ఇక్కడ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పిలుస్తున్నా, వినబడుతుందా లేదా? జానుకి కాబోయే మొగుడు వచ్చాడు. ఎంత ధైర్యం రా నీకు మా చెల్లి గురించే మాట్లాడడానికి? నువ్వెవడ్రా? నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ మొహం ఎప్పుడు అద్దంలో చూసుకోలేకుండా చేస్తా. అంత ఘోరంగా దెబ్బలు తినబోతున్నావు. నా చేతిలో మా చెల్లి వైపు చూసినా మా చెల్లి ఊరే రే, ఇప్పుడు నువ్వు అయిపోయావా? నా మీద చేస్తే ఊరుకుంటా అనుకున్నావా? రే, అయిపోతావు. నోరు మూసుకొని. అరే, నా కొడుకునే కొడతావా? ఎవట్రా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? చెప్పు, పనికి మళ్ళా తద్దమ్మా. రే, ఎవట్రా నువ్వు? చెప్పు. అంకుల్, అది నేను జాను వచ్చేసి ఒకరినొకరం ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాం. అది అల్లుడు గారు, మీరా? అల్లుడు గారు అంతా బానే ఉన్నారా? రాయ్, పనికి మళ్ళా తద్దమ్మా, నీకు ఎన్ని గుండెలరా? నా కూతుర్నే నీ మొహానికి ఇచ్చి చేస్తానని ఎలా అనుకున్నావు? నీ మొహం, నువ్వు తిరిగే బండి చూసావా ఎలా ఉందో? ఆ ఇంట్లో ఉండే పని మనిషి కూడా నువ్వు వాడే బండి కంటే హై క్లాస్ వాడతాడు. అర్థమవుతుందా? నీ మొహానికి నా కూతురు కావాలా? నా దగ్గర ఉండే కార్లు కానీ, నా దగ్గర ఉండే ఆస్తి కానీ, అంతస్తు కానీ దేనికి కూడా నీ మొహం మ్యాచ్ అవ్వదు. అర్థమవుతుందా? నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, లేకపోతే దెబ్బలు తింటావు. పోలీసులకి కాల్ చేసా, అదిగో వచ్చేసారు, నీ బెండు తీస్తారు. అబ్బా, నువ్వు ఎవరు కొడుతున్నావయ్యా? వాడికి కొట్టావు. అయ్యో, క్షమించండి సార్, సారీ. రాయ్, ఎన్ని గుండెల రండికి ఇక్కడ రావడానికి? అయిపోయాను నా చేతిలో. రాయ్, ఇక్కడి నుంచి ఎలా వచ్చావో అలా పోరా, లేకపోతే చావు దెబ్బలు తినబోతున్నావు. ఈయన ఎవరనుకుంటున్నావు? నాకు తెలుసు, ఈయన ఎవరో తెలుసా? ముసలి అంకుల్. అరే, కొట్టడం ఆపండి. అరే, ఆపండి. వెళ్ళిపోతాం. మాకు తెలీదు. అరే, వెళ్ళిపోతాం. సించాన్, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా. అరే సార్, ఇక సారీ, ఇక మేము రాము. ఏంటి మీకు? అరే అబ్బా, మళ్ళీ వస్తున్నాడండి. మేము మిమ్మల్ని ఏమనలే కదా. విడిచేయండి, వాడి కాళ్ళు చేతులు విరిచి పక్కన పడేయండి.
అరే కాళ్ళు చేతులు విరుపుకోవడం ఏంట్రా బాబు, నేను వెళ్ళొస్తా, నాకు ఇక సంబంధం లేదు. అరే యార్ ఏంట్రా బాబు, అరే ఈ పోలీసులు కూడా మరి ఇంత లంచగొండిగాలని అసలు అనుకోలేదు. అందరు పోలీసులు మంచిగా ఉండరు కదా, కొంతమంది ఇలాంటి డబ్బును కుక్కల దగ్గర పనిచేస్తారు. ఓకే ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సించాన్ ఎవరితోనూ అన్న ఫోను? చూస్తున్నా. ఫోన్ ఎత్తవై. అబ్బా ఒకసారి ఆగు. ఏంటబ్బా ఫోన్ మీద ఫోను, ఎవరిదే? హలో, ఓ జాను నువ్వా? నేను ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను. మీ నాన్నగారు మరి ఇంత మూర్ఖుడని నేను అస్సలు అనుకోలేదు. వాడు నా మీద చేసుకోవడంతో పాటు ఇంకా పోలీసులు పిలిపించి మరీ కొట్టాడు. అవును, నేను మీ అన్నయ్యని కొట్టాను. అవునవును, సారీ. అంటే అప్పుడు నాకు కోపం వచ్చింది, కొట్టేసాను అలా. అరే యార్ నాకు మాటలు రాలేదు. మంచిగా మాట్లాడదామంటే వాళ్ళు మరీ ఇలా రియాక్ట్ అవుతారు అనుకోలేదు. ఇప్పుడే అరే 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 యార్ సించాన్, జాను ఫోన్ కట్ చేసింది. చాలా అంటే చాలా కోపం మీద ఉంది. ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళ నాన్నగారిని ఒప్పించమని అంటుందబ్బా. సించాన్ వాళ్ళ నాన్నగారిని ఒప్పించాలంటే, అరే ఈడొచ్చాడు రా పోలీస్ గాడు. రే ఇంకా నన్ను వదిలిపెట్టలేదా? వెళ్ళిపోతున్నాను కదా. ధనువన్న మామ దగ్గర లంచం తీసుకొని నేను గుడ్డుని బాదినట్టుగా బాదాడు. ఈ గుండుగాన్ని వదిలిపెట్టకు ధనువన్న, ఈ గుండుగాన్ని వదిలిపెట్టుకు. ఇంకా తరుముతున్నాడు. రే గుడ్డు అయిపోయావరా, నీ గుండు పగులుద్ది ఇప్పుడు. ధనువన్న ఏసేయ్, అది లెక్క. పద ఇక్కడ ఆగదు, ఎక్కడ ఆగకుండా పద వెళ్ళిపోదాం. ధనువన్న ఇప్పుడు ఏం చేయబోతున్నాను ధనువన్న? నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లోనే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎలా? రే సించాన్, అబ్బా ఈ టైంలోనే ఒకసారి మన ఇల్లు చూడాలనిపిస్తుంది. సరే మనం మన ఇంటికి వెళ్దాం పద. అరే మన ఇల్లుని మన బ్యాంక్ వాళ్ళైతే సీజ్ చేసేశారు. అరే ఏం జరిగిందో తెలీదు. మన పైన లేనిపోని కేసులన్నీ వేసి ఊరికినే వచ్చి సీజ్ చేసేశారు. మన దగ్గర ఉన్న కారు, బంగారం, డబ్బు మొత్తం లాక్కెళ్ళిపోయారు. మన దగ్గర రూపాయి లేదురా. డ్రైవర్ ఇచ్చిన ఈ పాత బైక్ మాత్రమే ఉంది. ధనువన్న అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు ధనువన్న? నువ్వు చాలా బాధగా ఉన్నట్టుగా ఉన్నావు. నేను కూడా నీకేం హెల్ప్ చేయలేకపోతున్నానే. నేనుండి వేస్ట్ అయిపోయాను ధనువన్న. నేను నీకు బరువు అయిపోతున్నానేమో, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? రే వాళ్ళ నాన్నకి ఎందుకురా మనం అంటే చులకనా? మన దగ్గర డబ్బు లేదనే కదా. రే ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ కాలంలో ఎవరు ఏది చూడట్లేదురా. ఏది ఉన్నా లేకపోయినా డబ్బు మాత్రమే చూస్తున్నారు. అర్థమవుతుందా? రేపు పొద్దున్న నువ్వైనా సరే మంచిగా చదువుకొని ఒక మంచి గొప్ప ప్లేస్కి వెళ్ళినట్లయితే అప్పుడు నిన్ను ఎవరు దేనికి అడ్డు చెప్పరు. అర్థమవుతుందా? అందుకే నేను కూడా మంచిగా చదువుకోవాల్సింది. నువ్వైనా సరే మంచిగా చదువుకో. మన దగ్గర జ్ఞానం ఉన్నట్లయితే ఎవరు దొంగతనం చేయలేరు. ఆ జ్ఞానంతో నువ్వు ఏదైనా సంపాదించగలవు. అర్థమవుతుందా? అందుకే బాగా చదువుకో. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, నాకు అర్థమైంది ధనువన్న ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావో. ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎలా అయినా సరే మంచిగా డబ్బు సంపాదించి వాళ్ళకి నువ్వంటే ఏంటో నిరూపిస్తావు. అప్పుడు ఖచ్చితంగా జాను నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతే కదా? నాకు చూసావా, ఈజీగా అర్థమైపోయింది. ఏదైనా సరే ఈజీగా అర్థమైపోద్ది ఈ సించన్ గడికి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు ముందు నాకు చెప్పు. అదే రసించాన్, నాకు కూడా అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఏంటో కూడా తెలియట్లేదురా. ధనువన్న మా ఫ్రెండ్ కి ఒక కంపెనీ ఉంది. అదే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిదిలే. ఆ కంపెనీ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది. ఆయనకి చాలా కంపెనీస్ ఉన్నాయి మన సిటీలోని. ఆయన కంపెనీలో ఒకదానికి వెళ్ళి మనం జాబ్ ట్రై చేద్దామా? అప్పుడు ఈజీగా నీకైతే జాబ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మా ఫ్రెండ్ అని చెప్తాను కదా, అప్పుడు ఈజీగా జాబ్ వస్తుంది ఏదో ఒకటి. అప్పుడు నువ్వు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. అంతే కదా? సరే సించాన్, నువ్వు అన్నట్టుగా మనం డైరెక్ట్ గా అక్కడికైతే వెళ్దాం. ఓకే, ఆ కంపెనీ వచ్చేసి ముందే ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మనకైతే ఏదో ఒక జాబ్ అయితే ఇవ్వచ్చు. 100% ఇస్తారు. అరే అప్పుడు జాబ్ వచ్చినట్లయితే మన దగ్గర కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ తర్వాత మనం ఏం చేయాలి, ఎక్కడ మనీ పెడితే ఏమొస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకేలే, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. ఓకే, ఇదే ఆ కంపెనీ. లోపలికి లేట్ చేయకుండా వెళ్దాం. సించాన్ చాలా మంచి ఐడియా ఇచ్చారు ఆ సమయానికి. ఇప్పుడు ఇందులో ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి. లోపల ఉన్న మేనేజర్ని ఎలా అయినా కన్విన్స్ చేసి. ఓకేనా, వెళ్దాం ఇక. ఓకే, లోపలికి వచ్చేసాం. ఏమన్నా ఉందరా కంపెనీ? మామూలుగా లేదు చూడు, ఒక రేంజ్లో ఉంది. సరే లోపలికి వెళ్ళి మంచిగా మన గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడైతే మనకి ఖచ్చితంగా జాబ్ అయితే ఇస్తారు. చాలా మంచి జాబ్ రావాలని కోరుకుందాం. ఓకే, అది ఆఫీస్, అది ఇది కాదు. ఏది మెయిన్ ఆఫీసు? మేనేజర్ ఎక్కడ ఉంటాడు? ఓ ఇక్కడే ఉన్నాడు. సించాన్ నేను వెళ్ళి మాట్లాడతాగు మొత్తం. ఎక్స్క్యూజ్ మీ సార్. రేయ్ అడగకుండా రావడానికి సెన్స్ లేదా? ఎందుకు వచ్చావో చెప్పు. సారీ సార్, నాకు ఒక జాబ్ కావాలి, ప్లీజ్ ఇస్తారా? ఇదే జాబా? ఏం చెప్పారే? మామా నువ్వా? రేయ్ చవట దద్దమ్మా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి పోరా. రేయ్ ఎవన్రా వీళ్ళు లోపలికి పంపించాడు? బతుకు దిక్కుమాలను ప్రతి ఒక్కడు జాబ్ కోసం రావడమే. పోరా, పోతావా పోవా, లేకపోతే నేను వచ్చి మళ్ళీ గెంటిస్తా. రేయ్
బంగారం లాంటి అద్దాన్ని పగలగొట్టావు కదా, నా బాస్ చూసాడంటే మళ్ళీ నాకు తిట్లు తిడతారు. రేయ్ వీడిని పట్టుకొని బయటకు తన్నండ్రా, తగలండి. రే సించాన్ ఫాస్ట్ గా వచ్చే లగెత్తో. అమ్మా ఫైనల్లీ వచ్చేసాం సించాన్, ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన దరిద్రం ఏంట్రా, ఈ కంపెనీ మేనేజర్ మన మామ, అదే జాను వాళ్ళ నాన్న. ఇదేం దరిద్రంరా బాబు. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం పదా. ఇప్పుడు నాకు ఇంకొక ఐడియా వచ్చింది సించాన్. ఇప్పుడు ఆ ఐడియా అంత గొప్పదైతే కాదు కానీ అదైతే చేద్దాం. ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? షిప్ యార్డ్ దగ్గరికి వెళ్తున్నాం. షిప్ యార్డ్ దగ్గర ఖచ్చితంగా మనకి ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. కనీసం నాకు ఫుడ్ తినడానికి కూడా జాబ్ లేదురా. ఫుడ్ తినడానికైనా జాబ్ కావాలి కదా. ఇప్పుడు మనం ఫ్యూచర్లో గొప్ప వాళ్ళం అవ్వాలంటే సడన్ గా అయిపోలేం కదా. కల్లో డబ్బులు అయితే వచ్చి మన మీద వారిపోవు కదా. అవున్నారు అన్న, డబ్బులు రావడం సినిమాలు చూస్తుంటే సింపుల్ అయితే కాదు, చాలా కష్టం. ముందుగా వచ్చేసి మనమైతే చిన్నగా ఏదో ఒకటి చేయాలి. ఆ వచ్చిన డబ్బుని ఎలా అయినా కూడబెట్టుకొని అప్పుడు మెల్లమెల్లగా మనమైతే ఎదగాలి. ధనువన్న ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళు అడుగు, ఏదో ఒక ఉద్యోగం నీకు ఇస్తారేమో. అడుగు ధనువన్న, ఏ ఆపర్చునిటీ కూడా వదులుకోకు, ఎందుకంటే అన్ని మనకు కావాలి. సరే సించాన్ నేను అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇక్కడ నాకు ఏదైనా పని దొరుకుతుందంటారా? ఎందుకంటే ప్రెసెంట్ నాకు చేసుకోవడానికి పని లేదు. నాకున్న ఇల్లుని మొత్తం బ్యాంక్ అయితే సీజ్ చేసేసింది. అలానే నాకున్న ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేసేసింది. ప్రెసెంట్ నా పరిస్థితి అస్సలు బాగాలేదు. ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్. సరే షిప్ క్లీన్ చేసే పని ఉంది, చేస్తావా? కానీ ఆ షిప్ క్లీన్ చేసే పనికి రోజుకు 100 రూపాయలు ఇస్తామంతే. సార్ ప్రెసెంట్ ఉన్న కాలంకి 100 రూపాయలు రోజు కంటే ఏంటి సార్, ఎలా వస్తాయి చెప్పండి? కనీసం బయట 2 పొట్లాలు ఇడ్లీ కూడా రావట్లేదు, అంత ఘోరంగా రేట్లు ఉన్నాయి. సార్ ఇంకేదైనా ఉంటే చెప్పండి, నాకు కొంచెం మంచిగా డబ్బులు వచ్చేవి చెప్పండి సార్. నచ్చిచ్చే లేకపోతే మానే పోరా. ఎందుకు వస్తారు ఏంటో ఇలాంటి వాళ్ళు. అబ్బా అరే అన్న మీరైనా సరే కనీసం నా పరిస్థితి చూసి ఒక్కసారి ఏదన్నా ఒక మంచి జాబ్ ఇవ్వండి అన్న ప్లీజ్. ఎందుకంటే నా దగ్గర డబ్బు అస్సలు లేదు. ఎస్ నేను కూడా ఇందాక నుంచి నేను అదే చూస్తున్నాను. నిన్ను చూస్తే నిజంగా నాకు జాలి వేసింది. కానీ నేను నీకు పని ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఆ పని చాలా రిస్క్ తో కూడింది. నేను దీనికి 2 కోట్లు అయితే ఇస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. చేస్తా అన్న, ఏ పనైనా చేస్తా. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా చాలా రిస్క్. నువ్వు నార్మల్ గా అనుకుంటే అయిపోదు. దానికి నేను అంత డబ్బు ఇస్తున్నానంటే ఎంతో రిస్క్ తో కూడింది. అది ఏంటంటే, అరే ఆ పని ఏంటో చెప్పండి అన్న, చేసేస్తా ఈజీగా. సరే చెప్పడం కాదు, నేరుగా నేను మీకు చూపిస్తాను. డైరెక్ట్ గా రా. నా దగ్గర వచ్చేసి ఒక 400 కోట్లు విలువ చేసే ఒక సరుకు ఉంది. దాన్ని మనమైతే కష్టపడి ఇక్కడి వరకు తప్పించాం. దీన్ని నువ్వు ఈ సముద్రం ఒడ్డు నుంచి ఆ సముద్రం ఒడ్డుకి చేర్చి. ఓసే అంతేనా? సరే అన్న, ఇక్కడి నుంచి అక్కడ చేర్చడమే కదా, ఈజీగా చేరుస్తా. కానీ ఇంతకీ ఆ వస్తువు ఏంటో మీరు చెప్పలేదు. ఇంతకీ ఏంటన్నా ఈ చెక్క ముక్కలు? ఈ చెక్క ముక్కలు 400 కోట్ల? ఏయ్, ఇవి మామూలు చెక్క ముక్కలు కాదు, జాగ్రత్తగా విను. ఇదేంటంటే ఎర్ర చందనం. ఏంటన్నా ఎర్ర చందనమా? ఇది గనక పోలీసులు పట్టుకున్నారంటే మాత్రం మేము దొరికితే మాకు బెయిల్ కూడా ఉండదు. మరి 2 కోట్లు నీకు ఊరికి ఇస్తారనుకున్నావా? జాగ్రత్తగా తీసుకువెళ్ళు. దానికి ఆ చెక్క ముక్కలకన్నీ నేను మామూలు చెక్కల్లా కనబడేటట్టుగా రంగు వేయించా. ఆ రెడ్ వుడ్ శాండిల్ కి మొత్తం నేను నార్మల్ చెక్క కలర్ వేయించా. అది మొత్తం మీ సేఫ్టీ కోసమే, అర్థమవుతుందా? ఎవరైనా నిన్ను పట్టుకున్నారనుకో, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఈ సరుకు ఆ రామరాజుకి చేర్చాల్సిందే. వాడికి గనక సరుకు వెళ్ళకపోతే నేనే నిన్ను చంపేస్తా. ధనువన్న ఎందుకమ్మా మనకి రిస్క్? వెళ్ళిపోదామా? మనమేం పుష్పరాజ్ మూవీలో ఉన్న పుష్పమి కాదు. ఈ ఎర్ర చందనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం తరలించడానికి. ఒరే సించాన్, మనం ఒప్పుకోకపోతే మనల్ని చేస్తాడ్రా మళ్ళీ. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇవ్వాలంట. అరే ఏదో ఒకటి చేసి తీసుకెళ్దాం. ఓకే దేవుడి దయ వల్ల మనకి ఎటువంటి ఆటంకం రాకూడదు. దేవుడా ఎటువంటి ఆటంకం రాకుండా జాగ్రత్తగా వెళ్ళేటట్టుగా చూసుకో ప్లీజ్. సించాన్ ఇక మనం వెళ్దాం. సమయానికి గుర్తు చేసావురా. నేను కూడా పుష్పలో ఉన్న అల్లు అర్జున్ని గుర్తు చేసుకొని నేను కూడా అదే ధైర్యంగా వెళ్తాను. ఓకే సించాన్ గట్టిగా పట్టుకో, మనం స్టార్ట్ అవ్వబోతున్నాం. డైరెక్ట్ గా ఆ రామరాజు గడికి సరుకు మొత్తం ఇచ్చేసి వాడి దగ్గర ఉన్న 2 కోట్లు మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి డబ్బు కావాలన్నా కూడా వాడి దగ్గరే ఉంటుంది. ఓకేనా? మొదలవుతున్నాం మనం. లెట్స్ గో. ధనువన్న పదా, వెళ్తే మరి అస్సలు ఆగద్దు. తొందరగా వెళ్ళి ఆ ఒడ్డుకి చేర్చేసి వాళ్ళందరికీ మనమైతే ఇది ఇచ్చేద్దాం. ఇచ్చేసి అక్కడి నుంచి డబ్బు పట్టుకొని మనమైతే ఇక్కడికి వచ్చేద్దాం. ఆ తరువాత డబ్బుతో
డబ్బుతో మనం ఏదో ఒకటి చేయొచ్చు. అప్పుడు మెల్లగా మనమైతే బిజినెస్ స్టార్ట్ చేసి అందులో గొప్ప వాళ్ళవచ్చు. దేవుడి దయ వల్ల ముందుగా అయితే మాత్రం ఇది జాగ్రత్తగా ఇవ్వాలి. వామ్మో ఎర్ర చందనమా, అయ్యో దొరికామంటే మాత్రం ధనువన్న అస్సలు వదిలిపెట్టరు పోలీసులు. అస్సలు దొరకం రసించాన్. మనమైతే వెళ్ళిపోవాలి. సముద్రంలో ఉన్నాం కాబట్టి మోస్ట్లీ ఎవరికి తెలియని ప్లేస్ లో నేనైతే వెళ్తాను. ఈ సముద్రం గురించి నాకైతే బాగా అంటే బాగా ఐడియా ఉంది. ఇంతకు ముందు మనం చాలా చేయడానికి సముద్రంలోకి వచ్చాం కదా, ఇప్పుడు కూడా మనం అలానే వెళ్ళబోతున్నాం. నాకు ఏ రూట్ నుంచి వెళ్తే సేఫ్ గా ఉంటుందో మొత్తం తెలుసు. ఓకేనా? అందుకే కంగారు పడకు. అందుకే వాడికి నేను చేయను అని చెప్పలేదు. ఎలా అయినా సరే మనం చేసి ఇప్పుడైతే డబ్బులు సంపాదించబోతున్నాం. ఈ రోజు ఎలా అయినా సరే 2 కోట్లు సంపాదించి ఆ తరువాత నువ్వు అన్నట్టుగా ఆ డబ్బుతో మనం మంచిగా బిజినెస్ చేసి మా మామగాడిని ఎలా అయినా సరే ఒప్పించి డబ్బున్నోళ్ళం అయ్యి నేను చెప్తా తర్వాత. అప్పుడు నీకు ఇష్టమైన జాను వదిని పెళ్లి చేసుకుంటా. పద వెళ్దాం. A few moments later. రే అందుకా చెప్పాడు. ఇక్కడ మొత్తం రాళ్ళ గుట్టల్లో ఉందిరా. దీన్ని చేర్చడానికి మనం ఎంతో కష్టపడ్డాం. వామ్మో ఈ రాళ్ళు అయ్యో అయ్యో అమ్మ బాబోయ్, ఇన్ని రాళ్ళు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే వాడు నిజంగా 2 కోట్లు ఇస్తా అన్నాడు. పోలీసుల భయం లేకుండా రాళ్ళ భయం ఉంది. ఈ రాళ్ళకి పెద్ద ఏమన్నా కన్నం పడిందనుకో కిందన మొత్తం మునిగిపోయి అప్పుడు అరే వచ్చే సంధించాన్. అరే వాళ్ళు చెప్పినట్టుగా మనమైతే తీరానికి చేరుకున్నాం. సరుకు కూడా మనతో జాగ్రత్తగానే ఉంది. ఇప్పుడు ఒకసారి రామరాజుకి ఫోన్ చేద్దాం. హలో రామరాజు, వచ్చేసాం, సరుకుని తీసుకొచ్చాం. ఇదిగో బయట ఉన్న కార్గోలో ఉన్నాం. సించాన్ వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి నేనైతే సమాచారం అందించాను. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి వాళ్ళ సరుకు వాళ్ళకి అప్పచెప్పి మనకున్న డబ్బుని తీసుకొచ్చి మనం వెంటనే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఓకేనా? సరే ధనువన్న, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం పద. వాళ్ళందరూ అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. అదిగో ఆ ముందే ఉన్నారు ధనువన్న, చూడు అటువైపు ఉన్నారు. సరే సించాన్ మనమైతే వెళ్దాం పదా. ఓకే ఫైనల్లీ మనమైతే గండాన్ని గట్టెక్కించుకొని ఎలా అయినా వచ్చేసాం. ఈ దారి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. మొత్తం రాళ్లతో కూడి ఉంది. అరే ఏందబ్బే ధను అంటే నువ్వే అంట కదా, ఏందే మా సరుకుని జాగ్రత్తగా తెచ్చుండావా? మా సరుకు కనుక ఏమన్నా అయ్యిందనుకో. అన్నా మీ సరుకు ఏం అవ్వలేదు, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అదే వెళ్ళి చూస్తా ఉన్నాను. సరే ఏ మాత్రమైనా అయితే ఇక్కడే నేను భూమిలో పాతి పెట్టేస్తాం, అదవుతుందా? సరేరా, వీళ్ళు బాగానే తెచ్చుండారు సరుకుని. సరుకు కనుక ఏమన్నా అయ్యిందనుకో వీళ్ళు అవన్నీ వదిలిపెట్టను. ఈడే అనుకుంటా తెచ్చింది. బాగానే తెచ్చాడు కుర్రోడు, చిన్నోడైనా సరే బాగానే తీసుకొచ్చాడు. అది లెక్క. 1 2 3 4 5 6 6 కట్టల ఎర్ర చందనం. మనకి మంచిగానే కరెక్ట్ గానే తెచ్చాడు. దీనికి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు. సరే సరే మొత్తానికి అంతా క్లియర్ అయిపోయింది. ఓయ్ అన్నోయ్, తొందరగా రావయ్యా. మీ సరుకు మొత్తం బానే ఉందా? రా, మాకు డబ్బులు ఇస్తే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. ఎవడది అరుస్తూ ఉన్నాడు? రే ఆ పిల్ల కుంకగాడి అరుస్తున్నాడు అనుకుంటా. రే సరుకు మొత్తం బానే ఉంది, అరవకుండా నోరు మూసుకునుండు. నేనే అరుస్తా ఉండను. ఏందయ్యా సరుకు మొత్తం బానే ఉందా లేదా? ఎటకారం చేస్తా ఉండవా? నోరు మూసుకునుండు. సరే సరుకు మొత్తం బానే ఉంది. ఇప్పుడు నేను చూశాను, మీకు అన్నట్టుగానే ఆ దుడ్డు మొత్తం ఇస్తాను. ఆ దుడ్డు మీద తీసుకెళ్ళి ఎవరికి కనపడకుండా పోండి. ఇంకొకసారి ఈ సైడ్కి వచ్చినా ఒకవేళ నా పేరు చెప్పినా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నరికెత్తా. అర్థమవుతుందా? ఈ రామరాజు గారితో పెట్టుకోకండి. మీకు అన్నట్టుగానే మీ డబ్బు మీ మొహాన్న కొట్టేస్తున్నాను. అక్కడ మీకోసం ఒక బోట్ అయితే ఉంది. ఆ బోట్ ని మీరు తీసుకెళ్ళి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అర్థమవుతుందా? ఓకే 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 అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే సించాన్ ఇదిగోరా 1 2 మొత్తం 2 కోట్లు. ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోతాం. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మేమేం మర్చిపోలేం. ఓకే ఇక మేమైతే తొందరగా బయలుదేరుతాం. సించాన్ ఆ డబ్బులు మొత్తం నువ్వే పట్టుకో. నీ దగ్గర ఉన్న చిన్న పాకెట్ లో ఎంత డబ్బు అయినా పడుతుంది కదా, అందులో వేసే. ఓకేనా? వేసేసావా? ఓకే ఇంకా ఇక్కడ ఏం చేస్తా ఉంటారు? వెళ్ళండి ఇక్కడి నుంచి, తొందరగా వెళ్ళండి పోండి. ఓకే ఓకే అన్న వెళ్తున్నాను. సించాన్ ఇక్కడి నుంచి తొందరగా వచ్చి మనం వెళ్ళిపోతాం. ఓకే వీడైతే బోట్ కూడా ఇచ్చాడు. ఈ బోట్ నుంచి మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. అమ్మయ్యా ఓకే ఫైనల్లీ మనం అనుకున్న టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. సించాన్ ఇప్పుడు మనకైతే ఆ 2 కోట్లు వచ్చింది కదా, ఆ 2 కోట్లతో ఇప్పుడు మనం ఏం చేయాలని అయితే ఆలోచించాలి. మంచిగా ఆలోచించి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మన మామగాడి కంటే మనం ఎక్కువగా సంపాదించి అప్పుడు మన జానీని పెళ్లి చేసుకోవాలి. చిచ్చి, మళ్ళీ మన జాను అంటే నీ జాను
నన్ను కలుపుకు, నాకు పెళ్లి గిల్లి అంటే పడవు. వాక్. ఏంటో నువ్వు. సరే తొందరగా పద వెళ్దాం. అదేరా నీకు వదిన అవుతుంది కదా. సర్లే నీకేమన్నా కూడా ప్రాబ్లం నీతోని. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా 2 కోట్లు వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే తీరం చేరుకొని ఏదో ఒక బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేయాల్సిందే. ఓకే ఫైనల్లీ మనమైతే తీరానికి వచ్చేసాం. సించాన్ నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందిరా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఒక సూపర్ కార్ కొని, సూపర్ కార్ వచ్చేసి అందరికి రెంట్స్ ఇవ్వబోతున్నాను. ఆ రెంట్ ఇచ్చిన డబ్బుతో మనమైతే రోజు డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు ఆ వచ్చిన డబ్బుతో ఇంకో కార్ కొని ఆ కార్కి ఇంకా రెంట్ ఇవ్వచ్చు. అలా వచ్చిన డబ్బుల దారితో మనం తొందరగా కార్లు కొనొచ్చు. తరువనా ఇలా నువ్వు చేస్తే వాడికంటే డబ్బులు రావడానికి ముసలోడు అయిపోతావు. అరే ఒకసారి ఆగు. ఎవరబ్బా ఇందాక నుంచి ఫోను? హలో ఎవరు? ఆ, అవునా సార్? అయ్యో అలా జరిగిందా? అవునా? అవునా మీరు ఇక్కడికి వస్తారా? ఓకే సార్, ఓకే ఓకే మీరు రండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఆహా సరే. నేను ఇప్పుడు ఏం చేయగలను నాకు తెలియట్లేదు సార్. నేనే ఇప్పుడు ఎక్కడో సముద్రం తీరం ఒడ్డున ఉన్నాను. అయ్యో ఏమైందో. అరే ఇక్కడికి వచ్చేసారా సార్? ఇక్కడికి వచ్చారా సార్? ఏం జరిగింది? ఇంతకీ ఎలా జరిగిందో చెప్పండి సార్. ఏమైంది? చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. నా కొడుకు ఒకసారి ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. ఆడుకున్న సమయంలో ఒక సైకో పిచ్చిగాడు వచ్చి వాడిని పట్టుకు వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకెళ్ళి ఒక ర్యాంప్ దగ్గర నిలబెట్టాడు. అక్కడ ఆ ర్యాంప్ ని ఎవడైతే ఎక్కి వాడిని తీసుకుంటాడో అప్పుడే ఇస్తాడు. వాడు సైకోగాడు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం. నా దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బుతో నేను ఏమీ చేయలేను. ఎవరినైనా అక్కడికి పంపిద్దాం అనుకునే లోపే వాడు చూసి మళ్ళీ నా కొడుకుని పడేస్తాడేమో అన్న భయం. నువ్వు ఒక్కడు మాత్రమే ఈ ర్యాంపులు చేయగలవు. నా కొడుకుకి ఏమీ అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఈ ర్యాంప్ చేయాలి. అప్పుడు నీకు ఏమన్నా చేస్తా, నీకోసం ఏమన్నా చేస్తా. సరేనా? నా కొడుకు నువ్వు ఎలా అయినా సరే నాకు ఇప్పించాలి. వాడికి ఏమీ కాకూడదు. వాడు పిచ్చోడు. ఆ సైకో గాడికి నువ్వు ఎలా అయినా ఆ సైకో ర్యాంప్ నుంచి మా ఓడిని కాపాడు. నువ్వు మాత్రమే ఇది చేయగలవు. సిటీలోని అందరికంటే ర్యాంప్ ఎవడు బాగా చేయగలంటే అప్పుడు నీ పేరు మాత్రమే చెప్పారు. నువ్వు కష్టపడాలి. ప్లీజ్ నువ్వు ఏమనుకుంటే అదైతే నేను చేస్తాను. దయచేసి. అయ్యో 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 మీరు మరి అంత రిక్వెస్ట్ చేయాలా? అయ్యో మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎంతైనా మీరు మా సించాన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న కదా. నేను మీకు ఎలా అయినా హెల్ప్ చేస్తాను సార్. ఎలా అయినా హెల్ప్ చేస్తా. మీరేం టెన్షన్ పడకండి ఓకేనా? నేను నాకు వీలైనంత హెల్ప్ చేస్తా. ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరాలంటే నాకు ఇప్పుడు ఒక కారు కావాలి. ఒక కారు ఇవ్వండి తొందర. రెడీగా పెట్టారా? ఓకే సార్ నేను డైరెక్ట్ అక్కడికి వెళ్తాను. ఓకేనా? సించాన్ ఫాస్ట్ గా రా. లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్దాం. తరువనా ఏంటి బుద్ధుగడికి ఏమైంది? వామ్మో ఎవడో సైకో గడంట. తరువనా పద, లేట్ చేయకుండా వాడినైతే మనం కాపాడాలి. అయ్యో పాపం అబ్బవాడు. వాడు సరదాగా ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎవడో సైకో గడు వచ్చాడు అనుకుంటా. వాడేం సైకో గడు తరువన్నా? అలాంటి ర్యాంప్ ని కూడా పెట్టి ఆ ర్యాంప్ గెలిచినోడికి వేస్తాడంట. వాడు పిచ్చెక్కినాడు అనుకుంటా. తరువన్నా ఎలా అయినా సరే నువ్వు ఆ ర్యాంప్ ని కంప్లీట్ చేయాలి. అది ఎలా ఉంటుందో ఏంటో. ఇగో వాళ్ళు చెప్పినట్టుగానే ఒక్కడు మాత్రమే ఆడాలంట. ఒక్కడు మాత్రమే కంప్లీట్ చేయాలంట. ఒక్కవేళ ఆ ర్యాంప్ నుంచి నువ్వు కిందన పడ్డావనుకో అప్పుడు దుగ్గుని పడేస్తాడు తరువన్నా. చివరికి మనం వచ్చేసాం. అనుకున్న ప్రదేశానికి వచ్చేసాం. ప్రతిదీ నీకు చెప్పాను కదా. నేను ఎలా చెప్పానో అలాగే చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు చేయడానికి నాకు అవ్వదు కాబట్టి నువ్వు మాత్రమే చేయగలవు. పద తరువన్నా. సరే సించాన్ ఒక్కసారి కూడా నేను కింద పడకుండా జాగ్రత్తగా చేస్తాను ఓకేనా? ఆ పొజిషన్ లో మీ ఫ్రెండే కాదురా, ఎవరున్నా సరే చేస్తాను. పాపం చిన్నపిల్లాడు. ఈ సైకో గాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో. ఇలాంటి పిచ్చెక్కిన మెంటల్ గాల్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. ఇలాంటి వాళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి ఇలాంటివి ఏవో చేస్తున్నారు. సరే సించాన్ ఇక్కడ ఆగుదాం. నువ్వు ఇక్కడే ఉండు. నేను తొందరగా వెళ్ళి ఎలా అయినా సరే ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసి మీ వాడిని కాపాడతా ఓకేనా? అయ్యో రే సించాన్ ఈ ర్యాంప్ నేను బై వాక్ కంప్లీట్ చేయాలనుకుంటా. వస్తున్నా. అరే అబ్బా ఓకే మనం తొందరగా వెళ్ళాలి. అరే యార్ ఈ ర్యాంప్ వచ్చేసి నేను ఏదన్నా సైకిల్తోనో లేకపోతే మోటార్ సైకిల్తోనో లేకపోతే కార్తోనో ఉంటుందనుకున్నా. కానీ నడుచుకొని వెళ్ళాలా? ఓరే నాయనా ఇది చాలా కష్టంలా ఉంది. సరే మనం తొందరగా వెళ్దాం. అరే వాటర్ ఫ్లో మొత్తం ఇటువైపు వస్తుంది. మనం ముందుకెళ్ళిపోతున్నాం. నో మనమైతే జలపాతంలోకి వెళ్ళిపోతే మళ్ళీ కింద పడిపోతాం. అమ్మయ్య వచ్చేసాం. ఎలా అయినా సరే మనమైతే ఆ అబ్బాయిని కాపాడాల్సిందే. వాడికి అసలు ఏం కాకూడదు. ఎందుకంటే చాలా చిన్న పిల్లాడు. సరే దీన్ని ఎలా అయినా సరే. వామ్మో ఇది చూడడానికి చాలా కష్టంలా ఉన్నట్టుగా ఉంది. దీని లోపల బోట్స్ అయితే ఉన్నాయి. అరే ఈ జలపాతంలో పడితే మనం కింద పడిపోతాం. ఓకే ఫైనల్లీ దీనిపైకి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి దీనిపైన దూకాలా?
ఏ మాత్రమైనా తేడా వచ్చి కిందన పడిపోతే ఆ వెంటనే ఆ సైకోగాడు పిల్లోడిని నీటిలోకి తోసేస్తాడు. కిందన రాయలు తగిలి పిల్లోడికి మళ్ళీ వామ్మో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. అయ్యి దూకేశాను. ఫైనల్లీ కష్టపడి దూకాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికైతే వెళ్ళాలి. ఓకే వచ్చేసాం. దీని ముందు కూడా ఏదో ఫుడ్ ట్రక్ లా ఉంది, దీన్ని కూడా ఎక్కాలి. ఓకే ఫైనల్లీ ఎక్కేసాం. ఇప్పుడు ఎలా? అరే ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలా? కిందన సూది రాయిలు ఉంటాయి, కిందన పడ్డామంటే పళ్ళు రాలిపోయి అసలు మనం బతుకుతామో లేదో కూడా తెలీదు. జంప్! అరే అమ్మ అబ్బా! అరే వచ్చేసాం అబ్బా! ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇప్పుడు మెల్లగా మనమైతే దిగాలి. అరే ఇప్పుడు ఈ సన్నంగా ఉన్న చెక్క పై నుంచి నడవాలా? ఓకే మెల్లగా నడుద్దాం, కళ్ళు మూసుకొని వెళ్దాం. శ్రీ ఆంజనేయం. అరే కిందన పడకూడదు, కిందన చూస్తుంటేనే కళ్ళు తిరుగుతుంది. ఇలాంటి సమయంలో మనం కిందన అస్సలు చూడద్దు. ఎస్ ఫైనల్లీ అమ్మయ్య వచ్చేసాం. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. అరే ఇప్పుడు మనం దీనిపైకైతే ఎక్కాలనుకుంటా. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఎక్కాలి. ఓరే దీని తర్వాత ఎటువంటి ఆటంకాలు ఉంటాయో మనకైతే తెలియదు. ఓకే ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ ఇంటి పైకి జంప్ చేయాలా? ఆ ఇంటి పైన అయితే కింద పడిపోతాం అనుకుంటా. మన గ్రావిటేషనల్ కిందకు ఉంటుంది కాబట్టి మనం కొంచెం సైడ్కి అయితే జంప్ చేయాలి. ఓకే ఇప్పుడు నేను సైడ్కి జంప్ చేయబోతున్నాను. 3, 2, 1 జంప్ చేసేద్దాం. అరే వచ్చేసాం, ఫైనలీ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దీనిపైకి అయితే రావాలనుకుంటా. ఇదంతా ఘోరమైన పరీక్షలా ఉంది. ఏ మాత్రమైనా దీంట్లో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, కిందన పడితే మాత్రం వెంటనే అబ్బాయిని పడేస్తాడు. ఫైనలీ ఇక్కడికి కూడా వచ్చేసాం. సరే ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే ఇక్కడికి జంప్ చేసేసాం. అరే నో, అయ్యో గుండె ఆగినంత పని అయింది. నేను కింద పడిపోయి అనుకున్నా. అమ్మయ్య దేవుడి దయ వల్ల మనకైతే ఏం కాలేదు. సో మెల్లగా మనమైతే జాగ్రత్తగా ఎక్కాలి. ఏ మాత్రమైనా తప్పటి అడుగులు మనం వేసామనుకోండి, ఏ మాత్రమైనా మనం స్లిప్ అయ్యామనుకోండి, తరువాత పరిస్థితి వేరే ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి. అరే నో అమ్మయ్య పడిపోయి ఉండేవాడిని, జస్ట్ మిస్. లేకపోతే కిందన జారి కిందన పడి ఉండేవాడిని. అసలు పడద్దు. అమ్మో ఇక్కడ మొత్తం చుట్టుపక్కల చాలా జారుతుంది. జారకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ నో అమ్మా ఇక్కడే ఉన్నాం. అరే కిందన పడితే మాత్రం వెంటనే అబ్బాయిని పడిపోయి ఉండేవాడు. సేఫ్గా నో. ఇక్కడ మొత్తం చూడండి, మనం తప్పటి అడుగులు అస్సలు వేయకూడదు. మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫైనల్లీ మనం వచ్చేసాం. గండం ఆల్మోస్ట్ 4-5 సార్లు గట్టెక్కింది. ఓకే ఫైనల్లీ దీని పైకి అయితే వచ్చేసాం. మెల్లగా ఇది ఎక్కాలి. దీన్ని ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఇంకెటువంటి టాస్క్ ఉంటుందో నాకు తెలియట్లేదు. అరే యార్ ఈ అబ్బాయి అలా తండ్రి వచ్చేసి చాలా డబ్బు ఉన్నవాడు, సిటీలో అతను చాలా రిచెస్ట్. కానీ అతను వచ్చేసి ఇతన్ని కాపాడలేకపోతున్నాడు. పైనుంచి హెలికాప్టర్ల నుంచి లేకపోతే పోలీసుల నుంచి కాపాడాలనుకున్నట్లయితే ఆ పోలీసులు వచ్చేలోపే ఈ సైకోగాడు వెంటనే ఆ పిల్లాడిని పైనుంచి తోసేస్తాడు. ఆ సైకోగాడి కండిషన్ ఏంటంటే దీన్ని క్రాస్ చేస్తేనే వాడితే వదులుతాడు అనుకుంటా. మనం ఎలా అయినా క్రాస్ చేసి వాడినైతే పట్టుకోవాలి. ఇలాంటి పిచ్చి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారబ్బా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మనమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఏమెక్కాలి? ఇది నో ఇదేంటి? ఇప్పుడు మనం ఎక్కడున్నా? అరే దీనిపై నుంచి ఎక్కాలనుకుంటా. ఓకే ఇప్పుడు దీనిపై నుంచి మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. డన్, ఎక్కిపోయాం. సూపర్. ఇప్పుడు వచ్చేసి దీనిపైకి ఎక్కాలనుకుంటా. ఓకే దీన్ని ఎక్కాలి. అరే ఇక్కడ రాడ్ ఉంది, ఈ రాడ్ పై నుంచి నడవాలా? ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా నడవాలి. కిందన చూస్తుంటేనే కళ్ళు తిరుగుతుంది. మనం చాలా అంటే చాలా ఎత్తులోకి అయితే వచ్చేసాం. అరే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇప్పుడు మనం తొందరగా ఇక్కడి నుంచి జంప్ చేసి వెళ్ళిపోతాం. నో అయిపోయింది. అరే అమ్మా దేవుడా కాపాడావు దేవుడా, మళ్ళీ ఇక్కడ పడ్డాను. ఏ మాత్రమైనా మనం కిందన పడి ఉంటే ఆ అబ్బాయి తర్వాత దేవుడా అసలు మనం కిందన పడద్దు. ఎలా అయినా సరే మనం ఎక్కాలి. ఓకే మనమైతే చూసుకుంటూ జాగ్రత్తగా ఎక్కాలి. ఎలా అయినా సరే మనం ఎక్కేస్తాం. తలుచుకుంటే మనిషి అనుకున్నది ఏదైనా చేస్తాడు. మనం గట్టిగా అనుకోవాలి, దానికి జాగ్రత్తగా పని చేయాలి. ఓకే ఫైనల్లీ మనమైతే ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాం. అరే ఏంటిది ఏదో అడ్డుకుంటుంది నాకు, ఎలా ఎక్కాలి? ఏంటబ్బా అడ్డుకుంటా? ఓకే ఫైనల్లీ ఎక్కేసాం. అరే ఇక్కడి నుంచి అక్కడ పడుతున్నాం, అక్కడి నుంచి ఇక్కడ పడుతున్నాం. ఫుల్గా శ్రద్ధ పెట్టి ఎలా అయినా ఎక్కాలి. ఓకే ఎక్కేస్తున్నాం. ఫైనల్లీ ఎక్కేస్తున్నాం. డన్, ఫైనల్లీ ఇదైతే ఎక్కేసాం. ఈసారి మనం పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దానికి దీనికి మధ్యన ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని చూసుకోకుండా నేనైతే దూకేశాను, పడిపోయాను. ఇంకా మనమైతే ఏ దేవుడు సేవ్ చేశాడు కానీ జాగ్రత్తగా ఇక్కడ పడ్డాం. కిందన పడుంటే మనం మిగిలే వాళ్ళం కాదు, మనతో పాటు బాబు కూడా మిగిలేవాడు కాదు. ఓకే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అడిగేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం బ్యాక్ నుంచి జంప్ చేయాలి. ఎస్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మనం
జంప్ చేయాలి చూసుకొని. ఎస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఎస్ ఆల్మోస్ట్ మనమైతే ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే పారాచూట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అక్కడ ల్యాండ్ అవ్వాలనుకుంటా. వాడి కండిషన్ ప్రకారం అయితే మాత్రం ఇదే. ఓకే, ఎస్ ఫైనల్లీ పారాచూట్ లాంచ్ చేసాం. ఓకే, ల్యాండ్ అవుతున్నాం. ఆ పిచ్చోడు ఇక్కడ ఉన్నాడు. అబ్బా అరే ఏం చేస్తున్నాడు? వీడు పడేసేలా ఉన్నాడు. రే వెనక్కి తిరిగి చూడు, వీడికి చెవులు పనిచేయమనుకుంటా. రే ఇటు చూడు, తీసుకోరా మడత కాజా, ఇదిగో తీసుకో ఎలక్ట్రికల్ షాక్. ఎస్, వీడినైతే చేసాం. అరే మళ్ళీ బాబుకి ఏమైనా అవుద్దేమో, వీడు మళ్ళీ పడేస్తారేమో. ఎస్, ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి వచ్చాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ధనువన్న కాపాడు. అమ్మా ధనువన్న, నాకు చాలా భయం వేసింది. నువ్వు ఎలా వచ్చావు? నా కోసం వచ్చావా? థ్యాంక్ యూ ధనువన్న. సరే, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మని కలవాలి. నాకు బాధగా ఉంది. సరే బుద్ధు, మనం తొందరగా వెళ్దాం. మీ నాన్నగారు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళకు, ఓకేనా? ఎప్పుడైనా ఇంట్లో చెప్పి వెళ్ళు. ఓకే, సించన్ దగ్గరికి వెళ్దాం. అరే ఏంటిది, ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి? రే బుద్ధు, మీ డాడీ వచ్చారనుకుంటారా? ఓకే, ఫైనల్లీ సేఫ్ గా నువ్వైతే వచ్చేసావు. అమ్మయ్యా, నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ నేను మళ్ళీ నా కొడుకుని చూస్తా అనుకోలేదు. రే బుద్ధు, అలా చేయకు ఇప్పుడు. సార్, మీ ప్రాణాన్ని పణంగా పెట్టి నా కోసం ఎంత చేశారు. ఇందుకు మీకు దానికి ఏం కావాలో నాకు చెప్పండి సార్. ఏమన్నా కూడా నేను మీకు చేస్తాను. అయ్యో అలా ఏం వద్దు సార్. మీరేదో ఇస్తారని నేనైతే ఏం చేయలేదు. అబ్బాయిని కాపాడదామనే చేశాను. అందుకే సారీ సార్. మొత్తానికి మీరు హ్యాపీగా ఉన్నారు కదా? ఇక నేను బయలుదేరాలి, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. ధనువన్న, ఏంటి ధనువన్న, నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు? మా నాన్నగారు ఏదన్నా చెప్తున్నారు కదా, విను ధనువన్న. నువ్వు కూడా మంచిగా ఉంటావు కదా. సించన్ నాకు చెప్పాడు మీరు చాలా బాధల్లో ఉన్నారని. ధనువన్న, సారీ ధనువన్న, నేను మొత్తం చెప్పేశా. ఇప్పుడు నీకైతే ఒక సరికొత్త అద్భుతమైన ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ధనువన్న, లెఫ్ట్ సైడ్ తిరిగి ఒకసారి చూడు. ఎవరు వచ్చారు? ధనువన్న, మన జాను వదిన. జాను వావ్. సించన్, ఎందుకు అలా? ధను, నాకు చాలా ఆనందంగా ఉంది నిన్ను చూడటం. వావ్. అల్లుడు గారు, ఒకసారి వెనక్కి తిరగండి. అల్లుడు గారు, నేను మా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కానీ ఎలా? నేనేం చేశా? నేను ఇప్పుడు ఏం చేశా? ఏం చేయలే కదా. మీరు నన్ను చాలా చులకనగా చూసి మాట్లాడారు. ఇప్పుడు నేనేం చేయలే, నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు నాకు ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు? తనని పోషించడానికి కూడా నా దగ్గర ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ తను సార్, మీరు ఎలా అయినా సరే చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆమె కోసమే కష్టపడి ఏదో చేస్తున్నారంట కదా. సించాన్ నాకు మొత్తం చెప్పాడు. ఇక్కడ కనబడుతున్న ఆ మేనేజర్ వచ్చేసి నా కంపెనీలో పనిచేస్తున్న వాడే. సో అందుకే నేను చెప్పాను. సో అందుకే తను కూడా ఒప్పుకున్నాడు. కానీ సార్, తన మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. నాకు దీనికి ఏమాత్రం హ్యాపీనెస్ లేదు. దీన్ని నేను అంగీకరించాను సార్. అయ్యో అల్లుడు గారు, మీరేం టెన్షన్ పడకండి. అల్లుడు గారు, ఇప్పుడు మీరు ఆ కంపెనీకి హెడ్ అయ్యారు. అదే సీఈఓ. నేను జస్ట్ మేనేజర్ మాత్రమే. మిమ్మల్ని ఆయన సీఈఓ చేశారు. అంటే ఇప్పుడు నాకంటే పెద్ద పోస్ట్ లో ఉన్నారు. మీకు ఉద్యోగం కూడా వచ్చింది. ధనువన్న, అవును, ఓకే చేయి ప్లీజ్, నా కోసం. అవును ధనువన్న, ఓకే చెయ్యి. సార్ ప్లీజ్ సార్, నేను ఇచ్చే చిన్న కానుక అనుకోండి ప్లీజ్. అల్లుడు గారు, మాకు మీరు మాత్రమే అల్లుడు అవ్వాలి. ప్లీజ్ మా కూతుర్ని దయచేసి పెళ్లి చేసుకోరా. ఎందుకంటే మా కూతురు కూడా మీరు లేకుండా రోజు తినట్లేదు, రోజు మానం కూడా చేస్తుంది. దయచేసి మీరు ఆమెని పెళ్లి చేసుకుంటేనే అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉంటారని నాకు అర్థమైంది. అవునా? ఓకే సరే, నేనైతే దీని గురించి ఆలోచించుకోవాలి. మాకు కొంచెం స్పేస్ కావాలి. ఓకేనా? మేము మళ్ళీ వస్తాం. కమాన్. ఓకే, మళ్ళీ వస్తా. పెళ్ళాం రాగానే తమ్ముడిని అలానే వదిలేస్తారులే. ఏంటి ధనువన్న, వదిలేసి వెళ్ళిపోతున్నావా? సర్లే, ఎంజాయ్ చేసుకో. మరి ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో. A few moments later. జాను, నేను ఎప్పటి నుంచో ఈ సమయం గురించి ఎదురు చూస్తున్నాను. నీకు నా మనసులో ఉన్న మాట ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను. అది సమయం వచ్చిన తర్వాతే, మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే నా నోటి నుంచి నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు అందరూ ఒప్పుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. చెప్పుదాను, చెప్పు. ఏముందో చెప్పు, నాకు కూడా వినాలనుంది. ఎప్పటి నుంచో నేనే ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పడం ఏంటి? నేనే చెప్తాను. ఐ లవ్ యూ. ఏం చెప్పావు? నిజమేనా? నమ్మలేకపోతున్నాను. లవ్ యూ టు. ఎవడ్రా అది? రాత్రి 12 అవుతుంది, నిద్ర లేదంటే ఈ టైం అప్పుడు వచ్చి బెల్ కొడుతున్నాడు.
అబ్బా ఒకసారి వెళ్ళి చూద్దాం, లేకపోతే వాడు వాయింతూనే ఉంటాడు అనమాట, కొడుతూనే ఉంటాడు బెల్లు. అబ్బా ఎవడరా బాబు ఈ టైం అప్పుడు రాత్రి పగలు తేడా లేదా ఏంటి? ఈ మధ్య నిద్ర లేకుండా చేస్తున్నారబ్బా. ఎవరది? ఎక్స్క్యూజ్ మీ, ఎవరది? ఎవరది? నా కూతురు ఇంట్లోనే ఉంది, ఈ ఇంట్లోనే ఉంది. నా కూతురు ఈ ఇంట్లోనే. కూతురా? అమ్మాయిలు ఎందుకుంటారు ఇక్కడ? పిచ్చోళ్ళ ఉన్నాడబ్బా, రాత్రి వచ్చి నిద్ర మొత్తం పాడుకొడుతున్నాడు. అబ్బా ఈ డోర్ బెల్ అనేది ఆఫ్ చేసేయాలి, లేకపోతే ఏంటి మళ్ళీ